నిన్న గుడ్డు పోయింది, ఈరోజు సిగరెట్ పోయింది. సంజన గారు ఉన్నంత వరకు మాత్రం ఎంటర్టైన్మెంట్కి డోకా లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహి కనెక్ట్స్ డే 4 రివ్యూ ఆఫ్ బిగ్ బాస్. ఎస్టర్డే గుడ్డు గురించి జరిగిన డిస్కషన్ నుంచే డే 4 ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. సంజన గారిని టెనెంట్స్ 2 days వరకు మెయిన్ హౌస్ లోకి రావద్దని రెస్ట్రిక్ట్ చేస్తారు. దానికి సంజన గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అసలైన డిస్కషన్స్, ఓనర్స్ మధ్య గొడవ. మనీష్, శ్రీజ, ప్రియా. మనీష్ శ్రీజ, ప్రియా మీద ఫైర్ అయిపోతాడు. ఇది కదా మనకు కావాల్సింది. శ్రీజ, ప్రియా ఇద్దరు కలిసి మనీష్ మీద అరుస్తారు. మనీష్ వాళ్ళిద్దరికీ సమాధానం చెప్తాడు. ఇన్ఫాక్ట్ మనీషే వాళ్ళిద్దరి మీద అరుస్తాడు. తార్ మార్ తకర్ మార్, తార్ మార్ తకర్ మార్ అనే సాంగ్ తో డే స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు అన్నట్టు సుమన్ గారి సిగరెట్లు పొద్దున్నే పోతాయి. దానికి అందరూ సంజన గారిని అడుగుతారు. సంజన నాకు తెలియదు, నాకు తెలిస్తే ఇచ్చేస్తా కదా, నేను తీను, అందరూ నా మీద అడుగుతారు ఎందుకు అని అంటుంది. కానీ తీసింది సంజనానే. సిగరెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని కెమెరాస్ కి చెప్పి నేనే దాచానని చెప్తుంది. హియర్ కమ్స్ ద ట్విస్ట్. సంజనాని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడు. ఇది కదా అసలైన ఆట. బిగ్ బాస్ సంజన గేమ్ మెచ్చి ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్ అవడానికి కంటెండర్స్ ని ఎంచుకునే అవకాశం బిగ్ బాస్ సంజనాకి ఇస్తాడు. 5గురిని ఎంచుకోమంటాడు. సంజన తనతో పాటు హరీష్, డేమన్ పవన్, ఎమ్మాన్యుయల్, సృష్టి వీళ్ళ 4గురిని ఎంచుకుంటుంది. వీళ్ళ 5గురు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. బిగ్ బాస్ ఈచ్ కంటెండర్ కి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎంచుకునే అవకాశం ఇస్తాడు. ఇలా 5గురు కంటెండర్స్ 5గురిని ఎంచుకున్న తర్వాత కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. దానికి ముందు ఓనర్స్ ఇంకా టెనెంట్స్ వాళ్ళ గ్రూప్ డిస్కస్ చేసుకొని, ఓనర్స్ ఏమో మన టీంలోనే కెప్టెన్ అవ్వాలి, టెనెంట్స్ ఏమో వాళ్ళ టీంలోనే కెప్టెన్ అవ్వాలని డిస్కస్ చేసుకుంటారు. కంటెండర్స్ ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ ఆడాల్సి ఉంటుంది కంటెండర్స్ తరపున. కెప్టెన్సీ టాస్క్ కి మనీష్ సంచాలకుడుగా ఉంటాడు. మనీష్ ఒక అన్ఫేర్ డెసిషన్ ఇస్తాడు. దానికి ఎమ్మాన్యుయల్ అవుట్ ఆఫ్ ద రేస్ అవుతాడు. దాంతో ఎమ్మాన్యుయల్ కి మనీష్ కి చిన్న గొడవ జరుగుతుంది. అయితే అది చాలా అన్ఫేర్ డెసిషన్ అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనీష్ గ్రూప్ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది. మనీష్ ఓనర్స్ లో ఒకరు కెప్టెన్ అవ్వడానికి, టెనెంట్స్ లో ఒకరు కెప్టెన్ నుంచి అవుట్ ఆఫ్ ద రేస్ అవ్వడానికి ఆ డెసిషన్ ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది టోటల్లీ అన్ఫేర్ డెసిషన్. ఇలా వాళ్ళకి గొడవ జరుగుతూ ఉండగానే ఎపిసోడ్ ముగుస్తుంది. రేపు ఎవరు కెప్టెన్ అవుతారో చూద్దాం. మీరు ఎవరు కెప్టెన్ అవుతారో అనుకుంటున్నారో, ఎవరు అవ్వాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు మీ ఫోన్ తో పాటు నా ఛానల్ మీద కూడా 2 కళ్ళు వేసి ఉంచండి. అంతవరకు బాయ్. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.